మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. మన ముందున్నారు శ్రవణ్ కుమార్ గారు. ఆయన యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీలో రీజనల్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. అంతేకాదు యువతను ఒక్క ఊపు ఊపినటువంటి డీజే టిల్లు సినిమా దర్శకులు విమల్ కృష్ణ గారు స్వయాన వాళ్ళ అబ్బాయి. ఈయనకి ఒక ప్రత్యేకమైన నేపథ్యం ఉంది. ఏమిటంటారా, కృష్ణ విజయ నిర్మల గారింట్లో ఈయన చాలా కాలం చిన్నప్పుడు పెరిగారు. ఈయనకి శ్రవణ్ గారికి కృష్ణ విజయ నిర్మల గారి కుటుంబానికి ఏమిటి అనుబంధం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే శ్రవణ్ గారు. నమస్తే మహర్షి గారు. బాగున్నారా? బాగున్నాను సార్. ఇప్పుడు మీదేమో తెలంగాణలో ఉన్నటువంటి ఒక మానుకొండ, మానుకోట కదా. కృష్ణ గారు మద్రాసులో. అది ఎలా కుదిరింది మీ ఇద్దరికి? మీకు ఏమిటి ఎలా అంటే, నేను హైదరాబాద్ లో చదువుకునేవాడినండి చిన్నప్పుడు. 7th పాస్ అయిన తర్వాత సినిమాల పిచ్చి విపరీతంగా ఉండేది. 8th లో జాయిన్ అయిన తర్వాత వివేకవర్ధినిలో జాయిన్ అయ్యాను. స్కూల్కి వెళ్లకుండా మార్నింగ్ షోకి వెళ్ళిపోయేవాడిని. అప్పటికే 70s విపరీతంగా మార్నింగ్ షోలు చూసేవాడిని, మ్యాట్నీలు. స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. హాలిడేస్ లో మా ఊరు వెళ్ళాను. అప్పుడు ఎన్టీ రామారావు అంటే విపరీతమైన భక్తి అనమాట. ఎప్పుడైనా వెళ్ళి ఎన్టీ రామారావు కలవాలి అన్నతో నీ పేపర్ కటింగ్స్ అవి. అప్పుడు ఆ రోజుల్లో చిన్న పుస్తకాలు వచ్చాయి, అడ్రస్ పుస్తకాలు. అది దగ్గర పెట్టుకొని మానకోట నుంచి మా బాబాయ్ జేబులో నుంచి 21 రూపాయలు తీసుకున్నాను. 21 రూపాయలు 21 రూపీస్ 71 లో ఇది తీసుకొని ఎవరికి చెప్పకుండా ట్రైన్ ఖమ్మం వెళ్ళిపోయారు. బస్ ఎక్కి ఖమ్మంలో మర్యాద రావణ సినిమా చూశాను. అప్పుడు శ్రీ మర్యాద రావణ ఇంటర్వెల్ దాకా చూసి మద్రాస్ ఎక్స్ప్రెస్ ఎక్కించాను. టికెట్ 7 రూపాయలు, హాఫ్ టికెట్ 7 రూపీస్. మద్రాస్ ఎక్స్ప్రెస్ పడుకున్నాను. అప్పుడు రిజర్వేషన్ ఇవేవి గొడవ లేదనమాట, చాలా ఫ్రీగా ఉండేది. ఎక్కి పడుకున్నాను. తెల్లవారి సెంట్రల్ స్టేషన్ లో దిగాను. అప్పుడు భయం పుట్టింది, ఏం చేయాలి అర్థం కాలేదు. అప్పటికే నా దగ్గర ఏ బస్ ఎట్ వెళ్తుంది అవన్నీ పుస్తకంలో ఉండేవి అనమాట. క్షుణ్ణంగా తెలుసు ఎక్కడికి ఏ బస్సులు ఎట్ వెళ్తే. బయటకు వచ్చి టీ నగర్ వెళ్ళే బస్సు 17 కాబట్టి అక్కడ వచ్చి 17 బస్సు ఎక్కి టీ నగర్లో దిగాను. దిగుతే అక్కడ కేఫ్ కనబడింది. పేరు గుర్తులేదు, గీతా కేఫ్ అనుకుంటాను, పేరు గుర్తులేదు అంతగా. దాంట్లోకి వెళ్ళి అప్పుడు ఎంతో ఇడ్లీ, ఓ ప్లేట్ ఇడ్లీ తిన్నాను. తిన్న తర్వాత ఎన్టీ రామారావు ఇంటికి ఒక తోపుడు రిక్షా 25 పైసా, ఆ తోపుడు రిక్షా వాడు తీసుకెళ్ళి ఎన్టీ రామారావు ఇంటి దగ్గర పెట్టాడు. సో అందరితో పాటు నేను నిలబడ్డాను. ఎన్టీ రామారావు బయటకు వచ్చారు, దండం పెట్టారు అందరూ. సరే అప్పుడు ఒక గైడ్ చూశాడు నన్ను. వీడెవడు ఇక్కడ కొత్తగా వచ్చినట్టున్నాడు అని చెప్పి వాడు నన్ను అడిగాడు అనమాట. ఏం బాబు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటంటే, వెళ్ళేది ఇలా తెలుగు వాడు దొరికాడు అనమాట. ఇలా ఏమన్నా పని చేసుకుందాం వచ్చాను, సినిమాలో జాయిన్ అవుదామని. అందుకని ఎన్టీ రామారావు గారు నాకు బాగా దైవ సమానుడు. తీసి ఎన్టీ రామారావు గారు లాభం లేదు, ఆయన చిన్నపిల్లలు అంత తేలిగ్గా నమ్మి ఇంట్లో చేర్చుకోడు, విజయ నిర్మల దగ్గరికి వెళ్ళండి, ఆవిడ చాలా దయార్థులు వదిలేయారు అని చెప్పి వాడే పాపం తీసుకెళ్ళి మమ్మల్ని వాళ్ళ బ్యాచ్ తో పాటు విజయ నిర్మల అన్ని ఇల్లు తిప్పాడు. అప్పుడు తిప్పుతూ ఉండేవాడు. శివరంగారావు ఇల్లు, వాళ్ళ ఇల్లు, వీళ్ళు తిప్పి చివరికి దాన్ని విజయ నిర్మల వదిలిపెట్టాడు. సాయంత్రానికి వదిలిపెట్టిన తర్వాత గూర్ఖా ఉన్నాడు. గూర్ఖా లోపలికి పోనీ లేదు, వాడికి హిందీ వచ్చు. హిందీతో మాట్లాడు వాడితో కూర్చున్నాను అనమాట. అప్పుడు హిందీ వచ్చు, హైదరాబాద్ కాబట్టి హిందీకి క్షుణ్ణంగా వచ్చు. ఆ గూర్ఖాతో మాట్లాడి కూర్చున్నాను. ఈవినింగ్ అయింది, ఎవరు బయటికి రాలేదు. సరే వెళ్ళి మళ్ళీ ఒక హోటల్లో భోజనం చేశాను. భోజనం చేసినప్పుడు ఎదురుగా లక్కీగా ఒక నెల్లూరు అతను వ్యాపారి కూర్చొని ఉన్నాడు. అది భోజనం చేసి ఏం బాబు ఏ ఊరు అన్నాడు. మాది విజయవాడ. గైడ్ చెప్పాడు అనమాట. మీరు తెలంగాణ అని చెప్పకండి, ఇక్కడ ఆంధ్ర అని చెప్పండి, ఏదో ఊరి పేరు అని చెప్పాడు. అప్పుడు ఈ చదువుకున్న గుర్తులో చిలకలూరుపేట రథంవారి వీధి అని గుర్తుంది నాకు. అది చెప్పాను. చెప్పిన తర్వాత సరే నువ్వు ఎక్కడ పడుకుంటావు, ఈ రాత్రి ఎక్కడ పడుకుంటే పోలీసులు ఎత్తుకెళ్తారు, మా కట్టెల అడుగుతుంది, దాంట్లో పడుకొని పొద్దున్న తీసి వెళ్ళిపో అని తీసుకెళ్ళాడు పాపం అతను. తీసుకెళ్ళి ఆయన వెళ్ళి మార్నింగ్ ట్రైన్కి వెళ్ళిపోయాడు. నేను ఆ అడిగితో పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి హోటల్ దగ్గరికి వచ్చి బ్రష్ చేసుకొని మళ్ళీ ఒక ప్లేట్ ఇడ్లీ తిని మళ్ళీ విజయనగరం దగ్గర వెళ్ళి కూర్చున్నాను. కూతురు గుర్గతో బాతాకాయి. నెక్స్ట్ డే దీపావళి అనమాట. అప్పుడు విజయనగరం గారు ఎక్వేరియం కడిగిస్తుంది. చూసింది, 1 గంట చూసింది, 2 గంటలు చూసింది, ఏంటి కదలట్లేడని చెప్పి లోపల రమ్మని గుర్ఖాకు సైగ చేసింది. లోపలికి వెళ్ళగానే ఏడుపు వచ్చింది.
ఏడు ఏడు అసలు ఏంటి చెప్పు, నాకు ఎవరు లేరండి మా చిలుకలూరుపేట. ప్లాంట్ గానే వెళ్ళారు మనసులో అలా ఐడియా ఒకదాని గైడ్ చెప్పు ఒకటి ఐడియాలు వచ్చాయన్నమాట. ఇలా చెప్పేసరికల్లా కాదు అది కరెక్ట్ చెప్పు, మీకు ఎవరు చుట్టాలన్నారు, మేము ఫోన్ చేస్తాం అనుకుంటాం అంటే మా పెద్దనాన్న గారు ఉన్నారండి, విజయవాడలో ఉంటారు అడ్వకేట్ అని చెప్పాను అంతే. సరే ఆవిడ ఏమనుకుందో ఉంచింది. పాపం ఆ రోజు ఇమీడియట్ గా సాయంత్రం డ్రైవర్ని ఇచ్చి బయటికి పంపించి కొత్త బట్టలు కుట్టించి, నెక్స్ట్ డే పండగ కాబట్టి ఒకటి నెక్కర్ పైన ప్యాంటు, చొక్కా పైన చొక్కా అంతే. అప్పుడు అడిగింది అనమాట, ఏం చదువుకున్నాను, 7th పాస్ అయ్యానండి, నీకు రాయటం వస్తుంది, మంచిగా రాస్తాను, ఇంగ్లీష్ తెలుగు రాయగలనండి అన్నాను. అయితే ఒక పని చేయి, రేపటి టెలిఫోన్ దగ్గర కూర్చో, వచ్చే కాల్స్ పోయే కాల్స్ రిసీవ్ చేసుకో, మేము ఉన్నప్పుడు మాట్లాడతాం, లేకపోతే అన్ని నోట్ చేసి పెట్టుకో, అదే నీ డ్యూటీ. అది పండగ అయిన తర్వాత చెప్పింది అనమాట. నీకు జీతం వద్దండి, నేను ఇక్కడ ఉంటే చాలు, డబ్బులు అంతా 7th పాస్ అయ్యి 12 years అప్పుడు అనేసరికి సరే రోజు అది డ్యూటీ అనమాట. పాపం వాళ్ళతో పాటు షూటింగ్లో తీసుకెళ్లేవాళ్ళు, అన్ని మహాబలిపురం అక్కడికి, అప్పుడు మంచివాళ్ళ షూటింగ్ జరుగుతుంది, దానికి తీసుకెళ్లారు. కృష్ణ గారు మిమ్మల్ని చూసేమన్నారు? కృష్ణ గారిని చూసేవాళ్ళు, మా వాళ్ళు నాకు పలకరించేవాళ్ళు అనమాట. ఆయన పెద్దగా బంగారు బాబు, ఆదిశేషగిరిరావు, హనుమంతరావు గారు బాగా పలకరించేవాళ్ళు. వాళ్ళ దగ్గర రోజు ఇక్కడే ఉండేవాళ్ళు కాబట్టి ఇంటికి అందరు ఆ రోజు అప్పుడే మొసగడు సూపర్ హిట్ అయింది. రోజు కలెక్షన్స్ ఫోన్లోనే అన్ని రాసుకోవడం, వీళ్ళు లేకపోతే నేను ఉంటే ఒక్కటి రాసుకోవటం అలా చేస్తుండేవాళ్ళం. అలా ఒక బాగా మంచిగా ఈ లోపల ఇక్కడ మా ఫాదర్ వాళ్ళు మదరు ఎతుకుతే ఎక్కడ దొరకరు, వాళ్ళు అసలు తిరగని ఊరు లేదు. విజయవాడలో మా అంకులు ఉండేవారు, అక్కడ మకాం పెట్టి అక్కడ ఇల్లు అంజనం చూపించి ఈ గోర్లో చూపెట్టి మీ అబ్బాయిని చూపెట్టేవాడు వాళ్ళు, లేకపోతే ఆ చేతిలో చూపెట్టేవాడు, అక్కడ విజయవాడ దుర్గకొండల్లో ఉన్నాడు అని చెప్తే పాపం వీళ్ళందరూ వెళ్ళి ఆ దుర్గకొండల్లో తిరగటం, అలా తెల్లవాళ్ళు పార్కులో తిరగటం పడుకొని ఎన్టీఆర్ కోసం వెళ్ళి కృష్ణ గారింట్లో పడ్డాం. విజయనిర్మల మెయిన్ గా విజయనిర్మల దీంట్లో పడ్డాం అనమాట. బాగా చూసుకునేవాళ్ళు, చాలా బాగా చూసుకునేవాళ్ళు. వాళ్ళకి అప్పుడు రాము అని అసిస్టెంట్ ఉండేవాడు కృష్ణకు, అతను మంచిగా నలుగురు వాళ్ళు ఇద్దరు అసిస్టెంట్లు ఉండేవాళ్ళు, ముగ్గురం ఒక రూమ్ ఇచ్చారు వెనకాల, ఆ రూమ్ లో పడుకునేవాళ్ళం. వాళ్ళ తమ్ముడు విజయనిర్మల తమ్ముడు రవికుమార్ వీళ్ళందరూ మంచిగా చూస్తున్నవాళ్ళు. అంటే మీ పర్పస్ సినిమాలో యాక్ట్ చేయాలని ఇంకా అడగలేదు, తిరుగుతుంది అనమాట. ఆ టాపిక్ రాలేదు, అడగలేదు. ఈ లోపల నారాయణ గారు వాళ్ళు వచ్చి నీ రైటింగ్ బాగుంది, నేను కథలు చెప్తుంటాను రాస్తుండు అని ఆ స్టేజ్కి వచ్చింది అనమాట. సరే అని చెప్పారు, ఓకే అన్నాను. సరే ఇలా గడిచిపోతుంది. మీరు అడగలేదు కృష్ణ గారిని ఏమన్నా ఒక చిన్న వేషం? అడగలేదు. ఎందుకు? కృష్ణ గారు దొరికే భయం కదా మరి, ఏంటో అది అక్కడ ఉందని చాలు. ఫస్ట్ ఆడ పడ్డాము, మద్రాసులో ఉన్నారు, మద్రాసులో వాళ్ళ ఇంట్లో పడ్డాము అన్న జాస్తి. బంగారు బాబు మాత్రం బాగా చూస్తున్నాడు, ఆదిశేషగిరి గారు మాత్రం బాగా పలకరించేవాడు, అప్పుడు డబ్బులు ఇచ్చేవాడు కొనుక్కోమని, అది చేసేవాడు. అప్పుడు ఒక రోజు కృష్ణ గారు ఏం చేశారంటే వాళ్ళ ఆర్ట్ డైరెక్టర్ రామలింగేశ్వరరావుని పిలుచుకోమని చెప్పి పంపించాడు. ఆయన వెనక వీధిలో ఉండేవాడు అనమాట. సరే వెళ్ళాను పిలుచుకొద్దామని. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ ఉన్నారు. ఏం పేరు బాబు అంది. కరెక్ట్ పేరు మాత్రం కరెక్ట్గా చెప్పాను, శ్రవణ్ కుమార్ అని. ఏ ఊరు బాబు అంది. ఇలా చిలకలూరుపేట అన్నాను. మీకు ఎక్కడైనా చుట్టాలు ఉన్నారా అంది. విజయవాడలో ఉన్నారండి, హనుమంతరావు అని అడ్వకేట్. అది కరెక్ట్ చెప్పాను. అయిపోయింది. రామలింగేశ్వరరావు చెప్పాను, ఇంటికి వచ్చాను. ఇలా గడిచిపోతుంది. ఇక్కడ మా ఫాదర్ మదర్ వాళ్ళు పేపర్, మా అంకుల్ అప్పుడు ఆంధ్రజ్యోతిలో చేసేవారు, బండారు శ్రీనివాసరావు అని మా మేనమా. ఆయన పట్టుకొని ఆయన కమిషనర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చేసి చివరికి ఆ రోజుల్లో పేపర్లో వేసారు. కనబడట్లేదని అప్పుడు ఇచ్చేవారు అనమాట, ఫోటో అది వేసారు. అయిపోయింది. ఎక్కడ దొరకలేదు, ట్రైన్ల కంటించేవాళ్ళు. అప్పుడు పేపర్లు అన్ని వచ్చేవి కావు, ఎక్కువ మద్రాసు వచ్చేవి కావు, లోకల్ సర్క్యులేషన్ తప్పితే. కాబట్టి అక్కడ ఎవరికి తెలియలేదు. సో తర్వాత ఏమైంది, ఒకరోజు ఏమైందంటే ఈ రామలింగేశ్వరరావు మదరు సడన్ గా ఓ రోజు సడన్ గా ఇలా కూర్చొని ఉంటే ఫస్ట్ మాధవరావు మేకప్ మ్యాన్ వచ్చాడు లోపలికి, కృష్ణ గారి పర్సనల్ మేకప్ మ్యాన్ వచ్చి కూర్చొని కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి పలకరించి మాట్లాడుతున్నాను అనమాట. ఈ లోపల నెమ్మదిగా మా అన్నయ్య, మా హనుమంతరావు గారి పెద్ద అన్నయ్య గారి అబ్బాయి, ఆయన లోపలికి ఎంటర్ అయ్యాడు. షాక్ అయిపోయాను, దొరికిపోయాను అసలు ఇదేంటి ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అని. మళ్ళీ ఓ 2 నిమిషాలు మా ఫాదర్ వచ్చారు లోపలికి. అసలు ఆమె ఎలా చెప్పారు మీరు ఇక్కడ ఉన్నారు? అదేంటి వచ్చారు, అయిపోయింది. అప్పుడు జరిగింది ఏంటంటే ఆవిడ పాపం వాళ్ళ ఊరు తెనాలి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడకి ఏంటంటే రోజు ఏ పేపర్ ఉన్నా, కిరాణా సామాన్లు వచ్చినా,
ఇంట్లో పేపర్ ఉందా, భర్త పెట్టేప్పుడు కనపడలేదని మాత్రం క్షుణ్ణంగా చూసేది. ఎందుకంటే వాళ్ళ మనవడు తప్పిపోయి అమ్మాయి కొడుకు అయ్యో కళ్ళు పోయినట అమ్మాయికి. అయ్యో సో దాంతో ఆవిడకి ఇదే పని అన్నమాట. ఆ బాధతో చూసి ఏమైనా సాయం చేయగలవా అని. అట్లా ఈ శ్రవణ్ కుమార్ అనే పేరు కనిపిస్తుంది. అప్పుడు సడన్ గా ఇదే పేరు, అబ్బాయి పేరు గుర్తులేడు కానీ ఇదే పేరు అని చెప్పి వాళ్ళ తమ్ముడు ఉమామేశ్వరరావు ఉన్నాడు, రామలింగేశ్వర తమ్ముడు, ఇప్పుడు ఇక్కడే ఎక్కడో చేస్తున్నారు ఆయన. అతన్ని పిలిచి ఇతను కరెక్ట్ శ్రవణ్ కుమార్ పేరు చెప్పాడు, హనుమంతరావు అని చెప్పాడు, ఆ అబ్బాయి కృష్ణ గారింట్లో ఉన్నాడు, ఆ అబ్బాయే, అసలు నువ్వు వెళ్ళి ఆ అబ్బాయి కాదా అవునా చూసి మళ్ళీ పేరు కనుక్కొని రా అని చెప్పి పంపించిందట. తెనాలి నుంచి మద్రాసు వచ్చాడు. వచ్చి మా వాళ్ళు కూర్చొని పలకరించాడు. నేను కూడా మా వాళ్ళు చెప్పాను, కరెక్ట్ పేరు చెప్పాను, అది చెప్పాను. వాళ్ళ అబ్బాయి అతను వచ్చి వాళ్ళ మదర్కి చెప్పాడు. వెంటనే మా హనుమంతరావు ఉత్తరం రాశారు. ఆ రోజుల్లో ఫోన్లు అవి ఎవరింట్లో ఉండేవి కాదు. మా అబ్బాయి మద్రాసులో కృష్ణ గారింట్లో ఉన్నాడు, మీరు మా దగ్గరికి వస్తే తీసుకెళ్తా అని. వీళ్ళకి భయం, అబద్ధం నిజమో తెలీదు. అప్పుడు మా ఫాదర్ వెంటనే పిలిపిస్తే వచ్చాడు. వచ్చేది మా అన్నయ్య ఫాదర్ కలిసి తెనాలి వచ్చారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అడ్రస్ ఇస్తే ఆ ఇంటికి వెళ్ళారనమాట. వెళ్తే మీ అబ్బాయి అక్కడ ఉన్నాడండి, మా అబ్బాయి తోడొస్తాడు, వెళ్ళి తీసుకెళ్ళండి అని చెప్పారట. చెప్తే సరే అని చెప్పి ఆ ఉమామేశ్వరరావు నెట్ట పెట్టుకొని మద్రాసు వచ్చారు ముగ్గురు. స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ మీ అబ్బాయిని వాళ్ళు బాగా చూసుకుంటున్నారు, నేను వచ్చి చూపెట్టను, మళ్ళీ ఆయన గొడవ అయితే కష్టం, మీరే వెళ్ళి తీసుకుంటే ఎలా తీసుకుంటారో అక్కడ మాత్రం ఉన్నాడని చెప్పి వెళ్ళిపోయాట. వెళ్ళిపోయి వీళ్ళు ఏం చేశారు, అప్పుడు ఏం చేయాలి తోసక వెళ్తే రాణిస్తారు, రాజగారు కృష్ణ గారు ఇంట్లో రానిపోతే ఎలా అని చెప్పి ఆలోచిస్తే అక్కడ ప్రకాష్ రావు అని సీనియర్ అడ్వకేట్ మా హనుమంతరావు గారికి చుట్టం అనమాట. అది ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఇలా చెప్పారట, అరే నేను వాయింగ్ స్టూడియోకి నేనే లీగలేదు, ఫోన్ చేస్తాను. వాయింగ్ స్టూడియో చేశారట. చేస్తే కృష్ణ షూటింగ్ ఇక్కడే జరుగుతుంది, ఇక్కడ రమ్మని అంటారట. అప్పుడు మా ఫాదరు అన్నయ్య కలిసి వాళ్ళ అబ్బాయిని తీసుకొని, దత్తో నుండి వాళ్ళ అబ్బాయిని తీసుకుని వాయింగ్ స్టూడియోకి వెళ్ళారు. వెళ్తే కృష్ణ గారి దగ్గర తీసుకుని ఇలా పరిచయం చేశారట. పరిచయం చేస్తే అప్పుడు అబ్బాయిని ప్రూవ్ చేసుకోవాలి కదా, ఈ పేపర్ కటింగ్స్ అవి ఇవి మొత్తం చూపెట్టి, సరే మీ అబ్బాయి మా ఇంట్లో ఉన్నాడు, మా మేకప్ మ్యాన్ మదర్వాన్ని పంపిస్తాను, వెళ్ళి తీసుకెళ్ళండి అని చెప్పాడు. వచ్చి ఇలా వచ్చి సడన్ షాక్ అయిపోయిన తీసుకొని వచ్చారనమాట. మళ్ళీ అందరు కలిసి కృష్ణ గారి దగ్గర తీసుకెళ్ళాను వాయింగ్ స్టూడియోకు. అప్పుడు చువాట పెట్టాడు, ఇలా పారిపోయి రాకూడదు, ముందు డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలి, తర్వాత సినిమాలైనా ఏదైనా అని చెప్పి హితబోధ చేసి పంపించారు. అక్కడి నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత ఈ ఆంధ్ర యాజిటేషన్ స్టార్ట్ అయింది. దాంతో నన్ను వరంగల్ నుంచి విజయవాడ షిఫ్ట్ చేశారు. విజయవాడ మా హనుమంతరావు అప్పుడు లేదు, ఆవిడ షూటింగ్కి వెళ్ళింది, ఆవిడ లేదు. వచ్చాను. వచ్చిన తర్వాత విజయవాడ జాయిన్ చేశారు నన్ను. జాయిన్ చేస్తే మళ్ళీ కృష్ణ గారిని గెలవాలి ఎలా, మళ్ళీ మద్రాసు పోలేదు ఇక్కడి నుంచి అనుకుంటే పన్నెండు కాపురం రిలీజుకు విజయవాడ వచ్చారు వాళ్ళు. వచ్చి మనోరాల మధ్య దిగారు. అప్పుడు అక్కడ కమ్మ సంఘం ఒకటి ఉండేది. ఆ సంఘంలో దాని ఇనాగ్రేషన్ అనమాట. కృష్ణ గారు అక్కడికి వస్తున్నాడు. మా మేనమాని అడిగాను, ఆ పేపర్ కదా నన్ను తీసుకెళ్ళకూడదా అని. నిన్న ఎక్కడ గుర్తుపడతాడు, వదిలే అని చెప్పి తీసుకెళ్ళా. సరే నేను పొలం తగిలి ఆ గేట్ దగ్గర నిలబడి ఆ కార్ ఎంటర్ అయ్యేటప్పుడు గట్టిగా అరిచాను. అది చూసి గుర్తుపట్టాడు పాపం. గుర్తుపట్టి డోర్ తీసి మనోరమ మోటార్స్ కూడా పిలిచాడు. మనోరమ మోటార్స్ కూడా అని చెప్పి మనోరమ మోటార్కి వెళ్ళా. వెళ్తే పాపం ఫోటోలు, కీ చైన్లు, అప్పటి కాపురం కీ చైన్లు ఉండేవి, అవి ఇచ్చారనమాట. సో అట్లా కలవటం. తర్వాత బాగా చదువుకో, ఇప్పుడు ఏ సినిమాలు ఏవద్దు అన్నారు. ఫస్ట్ చదువుకో, డిగ్రీ కంప్లీట్ చేయి, ఆ తర్వాత ఏదైనా. ముందు డిగ్రీ చేతిలో ఉంటే సినిమాలు రాకపోయినా ఉద్యోగం చేసుకోగలవు, ముందు డిగ్రీ కంప్లీట్ చేయి అని చెప్పి పంపించారనమాట. సో అట్లా మళ్ళీ విజయవాడ జాయిన్ అయ్యాను. ఈ ఆంధ్ర ఏషియన్ గొడవరాటంతో చదువు ఇదైపోయింది. ఎయిత్లో మళ్ళీ జాయిన్ చేశారు, చదవలే. అప్పుడు మళ్ళీ ఎలా అని చెప్తే మళ్ళీ వరంగల్లో మా పెద్దనాన్న గారి ఇంట్లో రాజేశ్వరరావు గారిని, మా పెద్దనాన్న గారు మా ఫాదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉంచారు. అప్పుడు ఆ ఉస్మానియా మెట్రిక్ అని ఉండేది, డైరెక్ట్గా మెట్రిక్ రాయొచ్చు అనమాట. 7th పాస్ అయిన తర్వాత 2 years గ్యాప్ ఉంటాయి. సో ఉస్మానియా మెట్రిక్ రాసి అది పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో మళ్ళీ మా ఊర్లో మహబూబాద్లో జాయిన్ అయ్యి, మా మానకోట్లో మా ఫాదర్ మదర్తో ఉండేవాడిని. ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి కృష్ణ గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. తర్వాత కలవాడిని కాదు, మద్రాసు వెళ్ళి ఇంటికి వెళ్ళేవాడిని. ఎక్స్కర్షన్కి వెళ్ళాను, 2 సార్లు వెళ్ళాము మద్రాసు. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము, బాగా పలకరించారు. విజయనిర్మల గారు గుర్తుపట్టారు. వాళ్ళ ఫాదర్ మదరు, విజయనిర్మల గారి ఫాదర్ మదరు, రవికుమారు. ఎంతకాలం ఉన్నారు వాళ్ళ ఇంట్లో మీరు? 3.5 months. బాగా చూస్తున్నారు, బ్రహ్మాండంగా చూస్తున్నారు. కొత్త బట్టలు కొనిపించి. అప్పుడు నరేష్ చిన్నపిల్లగాడు, చిన్న అబ్బాయి అనమాట.
నరేష్. అప్పటికి మహేష్ పుట్టలేదు ఇంకా, రమేష్ కూడా చిన్న పిల్లగాడు. సో అట్లా వచ్చి మళ్ళీ హైదరాబాద్ మా డిగ్రీ చదవాలి. ఎక్కడంటే మళ్ళీ మా మేనమా రామచంద్రరావు గారిలో తీసుకొచ్చి జాయిన్ చేశారు. అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నిజాం కాలేజీలో సీట్ వచ్చింది నాకు. నిజాం కాలేజీలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ చదివాను. సెకండ్ ఇయర్లో మా మేనమాకు మళ్ళీ శ్రీకాకుళం గ్రామీణ బ్యాంక్ చైర్మన్గా ట్రాన్స్ఫర్ అయింది, పోస్టింగ్ వచ్చింది. మీరు కృష్ణ గారి ఇంట్లో ఉన్నప్పుడు సినిమా నటులంతా వచ్చేవాళ్ళు ఆ ఇంటికి? సినిమా నటులు అందరూ వచ్చి అందరూ పరిచయం అయ్యారు బాబు. ఎక్కువ వచ్చేవారు ఆనంద్ మోహన్, జగ్గారావు, విలన్స్ మాత్రం తెగ వచ్చేవారు. నగేష్, రామ్మోహన్. అప్పుడంతా జేమ్స్ బాండ్ సినిమాలే అన్ని. రామ్మోహన్ రెగ్యులర్గా వచ్చేవాడు పాపం. నగేష్ వీళ్ళందరూ వచ్చేవారు. అసలు కృష్ణ గారు కూడా సాయంత్రం కానీ మంచి వైట్ డ్రెస్ వేసేవారు, లుంగి వైట్ చొక్కా, అంతే. ఎక్కడ తిరిగినా అదే ఉంటుంది ఈవినింగ్ గా. మాట తీరు వ్యవహారం చాలా నవ్వుకుంటూ మా జోవియల్ గా ఎవరితో మాట్లాడినా నవ్వటమే. ఆ చిరు నవ్వటం తప్పితే ఇంకోటి తెలియదు. ఎప్పుడు చూసేవాడిని కదా, కోపం నేను చూడలేదు ఆయన దగ్గర. కనీసం ఫోన్ లో కూడా హార్ష్ గా మాట్లాడిన సంఘటన నేను చూడలేదు ఆ 3.5 months లో. చాలా సరదాగా మాట్లాడారు. కాబట్టి చైన్ స్మోకర్, ఎప్పుడు సిగరెట్ చేతిలో ఉండేది ఆల్వేస్. నన్ను కూడా అప్పుడప్పుడు సిగరెట్ ప్యాకెట్ తెమ్మని 555 తాగేవాడు. తీసుకొచ్చాను కూడా ఒకసారి, రెండు సార్లు 555 ప్యాకెట్స్ అయిపోతే వెనకాలే ఉండేది. అక్కడ పొర్రు సోమసుందర స్ట్రీట్ అని ఆ స్ట్రీట్ లో ఉండేవాళ్ళు. విజయ నిర్మల్ గారు ఎప్పుడైనా కోప్పడారా? ఎప్పుడు లేదు, ఎప్పుడు కోపం లేదు. ఎప్పుడు షూటింగ్ లో ఉండేవాళ్ళు, ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. ఆ షూటింగ్ మాత్రం నేను చాలాసార్లు తీసుకెళ్ళాను, చాలా చోట్లకు. వాయిని స్టూడియోలో అక్కడ ఇక్కడ, మహాబలిపురం, మంచివాడ షూటింగ్ 4 రోజులు ఉన్నాం. డే అండ్ నైట్ అక్కడే ఒక పాట, అన్ని క్లైమాక్స్ సీన్లు. వాళ్ళని వదిలేసేటప్పుడు బాధ కలగదా మీకు? తర్వాత ఇంక అక్కడ అయిపోయింది. మా ఫాదర్ వచ్చారు కదా, మళ్ళీ మా మదరు వీళ్ళందరూ గుర్తుకొచ్చారు. ఇక మళ్ళీ కుటుంబం మళ్ళీ గుర్తుకొచ్చి అయ్యో ఎంత పని చేశాను అనుకున్నప్పుడు ఇక్కడికి వస్తే వీళ్ళు కథలు కలిసి చెప్పారు. అప్పుడు మా మదర్ తిరుపతికి నిలువు దోపిడీ ఇచ్చిందట. ఎంత ఖర్చు పెట్టారో దొరికితే చాలని. నిలువు దోపిడీ తిరుపతి నిలువు దోపిడీ మొత్తం ఉన్నాయని, ఆ రోజు ఏమున్నాయో అవన్నీ ఉండి చేసింది. విపరీతం ఖర్చు పెట్టారట పాపం తిరగటానికి. ఆ రోజులో చాలా అయింది. అదృష్టం అంటే మా మదర్కి ఈడ్చి కాలేదు, అదొకటే. ఆవిడ గుర్తుకొచ్చేది నాకు ఎప్పుడు, కళ్ళు పోయిన ఆవిడ. మళ్ళీ కృష్ణ గారిని కలిశారు కదా మీరు? కృష్ణ గారిని కలిశాను, చాలాసార్లు కలవడం వరకే, ఇంకేం అడగలేదు. సినిమాల గురించి కానీ ఏం అడిగేవాడిని కాదు. కలిసేవాడిని. డిగ్రీ ఫైనల్ ఇయర్ మా బండారు శ్రీనివాసరావు మా మేనమావ, ఆయనకి అప్పుడు విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్ ఇండియా రేడియో వచ్చింది. ఆల్ ఇండియా రేడియో వాళ్ళ ఇంట్లో ఉన్నాను. చిక్కడపల్లిలో ఉండేవారు. 1 year వాళ్ళ ఇంట్లో ఉన్నాను. డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ నేను సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు బాలకృష్ణ జాయిన్ అయ్యాడు ఫస్ట్ ఇయర్ జాయిన్ అనమాట. కృష్ణ గారు మళ్ళీ సినిమాల గురించి ఎప్పుడు అడిగేవాడిని కాదు, నటిస్తానని కానీ ఏం లేదు. ఇక చదువు, ఇది ఉద్యోగం చేసుకోవాలి, ఆ జాస పడిపోయింది. ఇక మళ్ళీ సినిమాల జాస రాలే. మీరు నెరవేర్చుకోలేదు ఏమన్నా? మీ అబ్బాయి అది మా అబ్బాయికి వచ్చింది. అది ఎలా అంటే, సరే డిగ్రీ అయిన తర్వాత ఇమీడియట్ గా జాబ్ చేయాలి. ఎలా అంటే మా శ్రీకాకుళంలో మా మేనమా ఉండేవారు, రామచంద్రరావు, గ్రామీణ బ్యాంక్ చైర్మన్ గా. ఆయన అడిగారు, జాబ్ చేస్తే ఇక్కడికి వచ్చి చేస్తా అన్నారు. ఎక్కడికైనా వస్తా అన్నాను. కాబట్టి నన్ను అక్కడికి తీసుకెళ్ళి యునైటెడ్ ఇండియాలో వాళ్ళు అడిగారట, మీ వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి, బిజినెస్ ట్రాప్ చేయడం కోసం ఎవరు ఉంటే చెప్పండి, పోస్టింగ్ ఇస్తాం డెవలప్మెంట్ ఆఫీసర్గా. అప్పుడు ఇన్స్పెక్టర్ అనేవాళ్ళు, ఇస్తామని చెప్పారట. చెప్తే అప్పుడు నన్ను అప్లై చేయించారు. చేస్తే మద్రాస్ వెళ్ళాను, ఇంటర్వ్యూకు సెలెక్ట్ చేశారు. అక్కడ సింహాచలంలో పోస్టింగ్ ఇచ్చారనమాట. సో అక్కడ బాగా బ్రహ్మాండంగా ఉండేది. తర్వాత ఇంకో జాబ్ చేద్దామని కూడా రాలేదు, బ్రహ్మాండంగా ఉండేది జాబ్. అది దాంట్లో ఉన్న బెనిఫిట్స్ కానీ అవి మంచిగా. అబ్బాయికి ఎట్లా కలిగింది తర్వాత ఏంటంటే అక్కడ మా పిల్లలు పుట్టడం, మా అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. గాయత్రి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయినప్పుడు నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. ఇటు వచ్చిన తర్వాత అతనికి రవికాంత్, ఆదిత్య అని ఫ్రెండ్స్ ఉండేవాడు. వాళ్ళకి షార్ట్ ఫిల్మ్స్ తీయటం, రవికాంత్ డైరెక్ట్ చేస్తూ షార్ట్ ఫిల్మ్స్ విభజన చేసేవాడు. దాంట్లో మావాడు యాక్ట్ చేసేవాడు హీరోగా. అట్లా ఒక 7-8 షార్ట్ ఫిల్మ్స్ కూడా ఉంది అక్కడ ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు. సెకండ్ ఇయర్ లో స్టార్ట్ అయింది. ఒకసారి సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు అక్కడ కళామందిర్లో మంచి షో పెట్టారు. అప్పుడు నేను హైదరాబాద్ నుంచి మా ఫ్యామిలీ అంతా వెళ్ళాం, చూసాం, బాగా యాక్ట్ చేశారు, మంచిగా వచ్చింది అది. సరే అదేంటి అలా వాళ్ళు అలా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న వాళ్ళు. బట్ ఫైనల్ ఇయర్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చాడు. వచ్చిన తర్వాత నేను సినిమాలో యాక్ట్ చేస్తాను, ఉద్యోగం చేయను, ఫిక్స్డ్గా నేను చేయను. మీరు సినిమా కోసం పారిపోయాను, ఉద్యోగం చేయను, ఇక సినిమాలు నా ధ్యేయం. అలాగే రవికాంత్తో నేను డైరెక్షన్ తప్పితే ఇంకోటి చేయను. అతను యాక్టింగ్ నాకు లేదు, డైరెక్షన్ చేస్తా అనుకోలేను అని అతను. సో వీడు సినిమాల కోసం తిరిగి పాపం అటు తిరిగి ఇటు తిరిగి ఒక 7-8 సినిమాల్లో యాక్ట్ చేశాడు. దాంట్లో
కొంచెం పేరున్న సినిమా అంటే జెస్సీ జెస్సీ అని వచ్చింది. నానిది జెర్సీ కాదు, జెస్సీ జెస్సీ అని జెస్సీ అని వచ్చింది. దాంట్లో మంచి చాలా పెద్ద రోజు వచ్చింది. కాకపోతే సినిమా అప్పుడు థియేటర్ దొరక సరిగ్గా ఆడలేదు. సో ఇలా 5-6 సినిమాలు యాక్ట్ చేశాడు. మంచి మెయిన్ రోల్స్ వచ్చినాయి, ఏ సినిమా ఆడలేదు. దాంతో ఎలా అనుకుంటుంటే అలా 7-8 ఏళ్ళు కష్టపడ్డాడు. చివరికి రవికాంత్ దగ్గర కృష్ణ అండ్ ఇళ్ళకి అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయ్యాడు. అది అసిస్టెంట్ డైరెక్టర్ 1 ఇయర్ చేశాడు. చేసిన తర్వాత డైరెక్షన్ చేద్దాం, ఎందుకు చేయకూడదు అని సిద్ధుతో ఫ్రెండ్షిప్ పెరిగింది అన్నమాట. కృష్ణ అండ్ లీలాస్ టైంలో సిద్ధు జొన్నలగడతో వీడియో స్టోరీ రాస్తున్నాడు. రాసుకొని సిద్ధుకు లైన్ చెప్పాడట, చాలా బాగా నచ్చింది, దీన్ని డెవలప్ చెయ్యి, నేను యాక్ట్ చేస్తానని చెప్పాడట. దాన్ని వీడు డెవలప్ చేస్తున్నాడు. చేసుకొని సిద్ధు చెప్పాడు. అప్పుడు ప్రొడ్యూసర్ కావాలి. అప్పుడు ఫస్ట్ ఎవరు ఓ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళారు, ఆయన పేరు రెడ్డి గారు, చాలా సినిమాలు తీశారు ఆయన. ఆయన దగ్గరికి వెళ్తే తీస్తా అన్నారట. అని చెప్తే సరే అంతా మాట్లాడుకున్నారు, అయిపోయింది. మళ్ళీ ఫైన్ డే ఫోన్ చేసి నేను తీను, వంశీ దగ్గరికి వెళ్ళండి, నాగవంశీ దగ్గరికి, నేను చెప్తాను, స్టోరీ వినిపించండి, అతను తీస్తాడని చెప్పారట. అని చెప్పి నాగవంశీకి వెళ్ళి చెప్పారు స్టోరీ. సిద్ధు ఇద్దరు కలిసి చెప్పారు, బాగా నచ్చింది. నచ్చి ఓకే ప్రొసీడ్ అన్నారట, డెవలప్ చేయండి మీరు అన్నాడు. ఈ లోపల కోవిడ్ వచ్చింది. కోవిడ్లో పాపం ఇద్దరు ఎక్కడో వాళ్ళ ఒక తెలిసిన వాళ్ళ ఇంట్లో గచ్చిబౌలిలో ఉండి ఆ స్టోరీ డెవలప్ చేసుకొని మొత్తానికి ఒక కొలిక్కి తెచ్చి సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. మొదలుపెట్టి తీశారు. దానికి పాపం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు గైడెన్స్ అనమాట. వంశీ గారి సినిమాకి త్రివిక్రమ్ గారు ఏ సినిమాకైనా ఆయన హ్యాండ్. సో ఆయన మార్పులు చెప్పడం, చేర్పులు చేయటం, అలా సినిమా తీశారు. తీసిన తర్వాత ఇట్ అయిందా లేదా తెలియదు. మేము అమెరికా వెళ్ళిపోయాం. అమెరికాలో ఫస్ట్ అక్కడ ముందు రిలీజ్ అయింది. చూసి సినిమా బ్రహ్మాండంగా ఉంది అనిపించింది. అసలు జనం అక్కడే విపరీతమైన కేకలు, అరుపులు, పాట చేయడం మొదలు పెట్టారు అనమాట. అమ్మ సినిమా ఆడుతుంది, పర్లేదు అనుకున్నాం. వాళ్ళు బయటకు వచ్చిన మా అల్లుడు వాళ్ళు పరిచయం స్పెక్టేటర్స్ ఉన్నారు, యూత్ అంతా. అక్కడ ఒక కాలేజ్ ఉండేది, ఇంజనీరింగ్ కాలేజ్, వాళ్ళంతా అక్కడే ఉన్నారు. సో వాళ్ళకి విమలకృష్ణ వాళ్ళ డైరెక్ట్ ఫాదర్ అని చెప్పారు. అంకుల్ మీ వాడికి మంచి ఫ్యూచర్ ఉంటుంది, మీకు మీరు సాధించలేదు, మీ అబ్బాయి సాధించాడు. అవును, కృష్ణ గారి పేర్లే పెట్టారుగా మీ పిల్లలకి? అదే పేరు పెట్టాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు పిల్లలు పుట్టారు. ఫస్ట్ అమ్మాయి పుట్టింది. అమ్మాయికి ఏం పేరు పెట్టాలి? నాకు రామచంద్ర గారి పేరు పెట్టుకోవాలని నా కోరిక. మా మేనమామ అతను చిన్నప్పటి నుంచి 2nd క్లాస్ నుంచి చదివించాడు అనమాట. సో ఎలా అని చెప్తే పేరు పెట్టలేదు అమ్మాయి కాబట్టి, అది రా అనే అక్షరంతో స్టార్ట్ చేద్దామని రమ్య అని పెట్టాను. పెట్టి కృష్ణ పేరు యాడ్ చేద్దాం అని చెప్పి రమ్యకృష్ణ అని యాడ్ చేశాను, కృష్ణ గారి పేరుతో. ఆయన తర్వాత 2nd అబ్బాయి పుట్టాడు. అప్పుడు మా అత్తయ్య, మా రామచంద్ర గారి మిసెస్ విమల పేరు పెట్టాలి కాబట్టి విమల్ అని పెట్టాను. సో కృష్ణ గారి పేరు మళ్ళీ విమల కృష్ణ యాడ్ చేశాను. ఆ రకంగా ఇంట్లో కంటిన్యూస్ గా సరదాగా రోజు తలుచుకోవడం. అలాగే మా అమ్మాయి కూడా మా మనవరాలికి కృష్ణ బృందాన్ని పెట్టుకుంది. మనవరాలికి కూడా ఎంత అదృష్టం సార్. అబ్బాయికి మనవడికి మాత్రం శ్యామ్ అని పెట్టుకుంది అనమాట. అది సో అలా కృష్ణ గారి పేరు ఎప్పుడు మా ఇంట్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మళ్ళీ రవీంద్ర భారతిలో ఒకసారి కలిసినట్టున్నారు. రవీంద్ర భారతిలో ఒకసారి కృష్ణ గారిని అప్పుడు గుర్తుపెట్టాడు. మళ్ళీ రీకలెక్ట్ చేస్తాం అనమాట. అది చాలా ఏళ్ళ తర్వాత మా బ్రదర్ ఇన్ లా ఉన్నారు, ఆయన కూడా ఆర్టిస్టు, సినిమాల్లో యాక్ట్ చేశారు. ఆయనకి చెప్తే అప్పుడు వాళ్ళ పిఎన్ ఎవరిన పట్టుకొని మాట్లాడి ఇలా రవీంద్ర భారతికి వస్తున్నారు రండి అని చెప్పారు అనమాట. చెప్తే అక్కడికి వెళ్ళి నిలబడ్డాం అందరం. లోపలికి వచ్చారు, తీసుకెళ్ళి ఆ బాయ్ పాపం తీసుకెళ్ళాడు లోపలికి. తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు, పరిచయం చేశాడు, ఇలా అంతా చెప్పాను అనమాట. మళ్ళీ చెప్తే రీకలెక్ట్ చేస్తున్నారు. అక్కడ ఉన్న చెప్తాను మా ఇంట్లో ఉన్నాడట చిన్నప్పుడు. అప్పటికి మా అబ్బాయి సినిమాలో యాక్ట్ చేస్తున్నాడని విజయంలో గారు చెప్పాను అనమాట. అప్పటికి వాళ్ళు ఉంటే సంతోషించుండేవాళ్ళు, ఈ సినిమా హిట్ అయింది కాబట్టి సంతోషించేవాళ్ళు. సో అట్లా రవీంద్ర భారతి కలిసినప్పుడు ఫోటోలు దిగాం వాళ్ళతోని, బాగానే చూస్తాం అనమాట. అలా కృష్ణ గారితో చాలా ఉమామేశ్వరరావు అని మొన్నే ఫోన్లో మాట్లాడాను ఆయనతో. ఆయన కూడా ఒక ఆర్టికల్ పేపర్లో వచ్చింది, కృష్ణ గారి గురించి వచ్చిన ఆర్టికల్ చూసి ఫోన్ చేశాడు ఆయన. నా పేరు తలుచుకున్నారు. నెక్స్ట్ దాంట్లో తమ్ముడు కృష్ణ గారు చనిపోయినప్పుడు వెళ్ళారా? వెళ్ళాను. కృష్ణ గారు చనిపోయినప్పుడు వెళ్ళాను. ఆ రెస్ట్ లో మనం ఎక్కడ విపరీతంగా విజయనిర్మల చనిపోయినప్పుడు నేను లేను, అప్పుడు వెళ్ళలేదు. అది సో అట్లా కృష్ణ గారితో జీవితం అలా గడిచిపోయింది. కానీ ఆయన దేవుడు అండి నిజంగా. అక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళంతా ఎంత ఇచ్చేసేవారంటే కృష్ణ గారు అంటే ప్రాణం పెట్టేవారు అనమాట. ఈ ఆనందమోహన్ కానీ, జగ్గారావు కానీ, వీళ్ళు అసలు ఇక
వెంకన్న బాబు అయితే అసలు ఆయనకు విపరీతమైన ఇది అనమాట. ఎస్పి వెంకన్న బాబు అని ప్రొడ్యూసరు, అవును. ఈయన ఇది చూసేవారంతా అసలు దేవుడు అనమాట. ఎవరికైనా హెల్ప్ చేస్తారు. ఎవరికైనా మోహన్ అని ఎడిటర్ ఉండేవాడు అతను. ఇక విఎస్ఆర్ స్వామి గారు నాకు ఆస్థాన కెమెరామెన్ అనమాట. సో అలా మద్రాసులో ఉన్నప్పుడు కూడా పక్కనే శ్రీదేవి ఉండేది చిన్నపిల్ల అప్పుడు, పక్క ఇల్లు. ఆ పక్క ఇంట్లో రాజశ్రీ ఓల్డ్ హీరోయిన్ ఆవిడ ఉండేది. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను 2-3 సార్లు. ఫస్ట్ వైఫ్ ఇందిరాగారి ఇంటికి కూడా వెళ్ళాను అనమాట. అక్కడ ఇందిర గారు, మన రమేష్, అమ్మాయిలు కూడా చిన్న చిన్న పిల్లలు అప్పుడు. మహేష్ పుట్టలేదు ఇంకా అప్పటికి. సో అట్లా చుట్టుపక్కల సావిత్రి గారి ఇంటికి అలా అందరింట్లోకి ఒకసారి వెళ్ళొస్తుంటాడు. వాళ్ళు వచ్చేవాళ్ళ తరచు? వాళ్ళు ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు, వీళ్ళే వచ్చేవాడు. ఈ విలన్స్ భావనారాయణ ప్రొడ్యూసర్ మాత్రం ఎప్పుడు ఇక్కడే ఉండేవాడు. ఆయనే కొంతమంది ప్రొడ్యూసర్లు ఎప్పుడు రెగ్యులర్గా కృష్ణ గారి దగ్గరే ఉండేవారు. ఆ కృష్ణ గారి ఫోటోషూట్ కూడా ముందే పెద్ద ఇది ఉండేది, దాంట్లో జరిగేది. అప్పుడు ఇల్లు కూడా అద్దెకు తీసుకుని అప్పుడు ఎదురు ఇంటికి కూడా తీసుకొని దాంట్లో పద్మాల ఇది పెట్టి స్టూడియో అది పెట్టుకొని దాన్ని డెవలప్ చేశారు. మీ అబ్బాయి డైరెక్టర్ అయ్యి సక్సెస్ కొట్టినప్పుడు ఏమనిపించింది మీకు? చాలా ఆనందం వేసింది. ఎంత ఆనందం వేసింది అంటే వాడు 8 ఏళ్ళు కష్టపడ్డది అది ఫలించిందని చెప్పి చాలా ఆనందం. 10 years కష్టపడ్డాడు. మీ సినిమా ఆకాంక్ష, డెస్టినేషన్ అన్ని కూడా మా అబ్బాయి ఫుల్ఫిల్ చేశాడు కృష్ణ గారి ఆశీర్వాదంతో. తర్వాత కూడా 3 సినిమాలు అడ్వాన్స్ అవి ఇచ్చారు, కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అవి స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు సినిమా స్టార్ట్ కాబోతుంది. టిల్లు 2కి ఎందుకు చేయలేదు ఆయన? టిల్లు 2కు అప్పుడు ఇంకో సినిమా ఒప్పుకొని కాంట్రాక్ట్ రాశాడు. అది 1 year లో కంప్లీట్ చేసి ఈ సినిమా తప్పితే ఇంకో సినిమా తీయడానికి వీల్లేదు అన్నారు. సో దాంతో చేయలేకపోయాడు అనమాట. ఆ కాంట్రాక్ట్ స్టిల్ రిలీజ్ కాకముందే అగ్రిమెంట్ అయ్యాడు. అగ్రిమెంట్ అవుతుందో దానికి చేయలేకపోయాడు. టెక్నికల్ ఇబ్బందులు వచ్చాయి. సో టెక్నికల్ ఇబ్బంది వచ్చి చేయలేకపోయాడు. సో అది స్టార్ట్ అవ్వలేదు, ఇది పోయింది. సినిమా అంటే ఒడిదుడుకులు ఉంటాయి అది. సో అలా నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్ అయిపోయింది, స్టార్ట్ అయింది. త్వరలో వాళ్ళ డీటెయిల్స్ చెప్తాడు. చాలా సంతోషం శ్రవణ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. నమస్తే అండి మహర్షి గారు. చాలా మీ స్టూడియో పిలిచి ఇంటర్వ్యూ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. గుర్తు పెట్టుకొని మమ్మల్ని పిలిచినందుకు ఇచ్చిన రెస్పెక్ట్.